మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. 2025 మరికొద్ది రోజుల్లో కనుమరుగు కాబోతోంది. 2026 నూతన సంవత్సరం రాబోతోంది. ఏదైతే తెలుగు ప్రజలకు అత్యంత ఆసక్తి, వాళ్ళ జీవితంలో మోస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎగ్జైట్మెంట్ కళ ఏదైనా ఉందంటే సినిమా. ఆ సినిమాలు 2025లో తెలుగు చిత్ర సీమలో దగ్గర 240 సినిమాలను తెలుగు చిత్ర పరిశ్రమ ఈ సంవత్సరం ప్రొడ్యూస్ చేసింది. అంటే చాలా పెద్ద మొత్తంలో అని చెప్పొచ్చు. 2025లో తెలుగు పరిశ్రమ నుంచి ఓటీటీ కంటెంట్ నుంచి సినిమాల వరకు మొత్తం 240 సినిమాలు వచ్చాయంటే అసలు ఎంత పెద్ద కంటెంట్ జనరేట్ చేసిందో తెలుగు చిత్ర పరిశ్రమ అర్థం చేసుకోవచ్చు. అంత పెద్దది. అసలు ఒక దశలో బాహుబలి తర్వాత ఒక బాలీవుడ్ కూడా ఒక లుక్ వేసి జర్కు దీని ఇట్లా అదిరి చూసినటువంటి రంగం ఏదైతే ఉందో అది తెలుగు చిత్ర పరిశ్రమ. సో అంత స్థాయికి మన తెలుగు చిత్ర పరిశ్రమ వెళ్ళింది. చూద్దాం ఈ 2025 హిట్స్ ఎన్ని, ఫ్లాప్స్ ఎన్ని, తెలుగు చిత్ర పరిశ్రమ ఎక్కడ వడివడిగా అడుగులేసింది, ఎక్కడ తప్పటడుగులేసింది, ఎక్కడ కాలు జారి కింద పడి గాయాలు చేసుకుందనే విషయాలను మాట్లాడడానికి మనతో ప్రముఖ సినీ విశ్లేషకులు, పుస్తక ప్రేమికుడు ఆయన ప్రకాష్ వీర్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే ప్రకాష్ గారు. నమస్తే అండి. ప్రకాష్ గారు, ఓవరాల్గా మీరు ఒక సినీ ప్రేమికుడిగా 2025ను ఎలా డిస్క్రైబ్ చేస్తారు? సినీ ప్రముఖుడిగా అంటే నేను అన్ని సినిమాలు చూస్తానండి. ఓకే. సో నన్ను సాటిస్ఫై చేసే మూవీస్ అని డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా వచ్చాయి. ఆఫ్ కోర్స్. అంటే తెలుగు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి తెలుగు సినిమాలు అంటే అదొక ప్రేమ. అంటే మనం దాంతో పెరిగాం. మీరు అన్నట్టుగా తెలుగు వాళ్ళకి అదేదో సౌత్ ఇండియన్స్కి, ముఖ్యంగా తెలుగు తమిళియన్స్కి సినిమా అనేది వాళ్ళ జీవితంలో ఒక అంతర్భాగమైంది. అవును. ఇప్పుడు మీరే చెప్పారు, మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. 240 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి అన్నారు. ఓన్లీ హార్డ్లీ ఒక 17-18 ఫిల్మ్స్ సక్సెస్ అయ్యాయి. అంటే పెట్టిన పెట్టుబడి వచ్చిందో, క్రిటికల్ అక్లెయిమ్ వచ్చిందో, ఒక పేరు తెచ్చుకుందో అలా అనమాట. సో 18 on 240 అంటే ఏదో 6-7% అది సక్సెస్ రేట్ అనమాట. సో ప్రతి వారం 4 రిలీజ్ అవుతున్నాయి. ఒకటి కూడా సక్సెస్ కాని పరిస్థితి. బికాస్ 53-52 వారాలు ఉంటాయి మనకు. ఓకే. సో హార్డ్లీ 17 అయ్యాయి. సో క్విక్గా మనం ఏం సక్సెస్ అయ్యాయి. సంక్రాంతి అనేది పెద్ద పండుగ. సంక్రాంతి తోటేగా తెలుగు వాళ్ళు సినిమా అనేది కూడా ఒకటి చూడాలన్నమాట. సంక్రాంతి అనేది ఒక పెద్ద రేసు అంటే కోనసీమలో కోడి పందాలు ఎలాగో చిత్రసీమలో సినిమా పందాలు అట్లా వస్తాయన్నమాట. సో ప్రతి సినిమా చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సర్ప్రైజింగ్గా ఈ సంక్రాంతికి అదే టైటిల్ తోటి సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ చాలా ఏళ్ళు ఆయన కాస్త తెరమరుగైపోయాడు ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఆయన ఓటీటీలోకి వెళ్ళాడు, యాక్షన్ థ్రిల్లర్లోకి వెళ్ళాడు, మళ్ళీ మన గమ్యస్థానం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ వచ్చాడు. సంక్రాంతి తెర మీద మెయిన్ స్ట్రీమ్ సినిమా అనేది సక్సెస్ అయ్యి ఒక 5-6 ఏళ్ళు అయి ఉంటుంది. మళ్ళీ ఆయన రిటర్న్ టు ఫామ్ అనొచ్చు, రీబౌండ్ అయ్యాడు అనమాట ఆయన. సో అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 300 crores కలెక్ట్ చేసింది. 240-300 బిట్వీన్. సో వాట్ ఎవర్ ఈజ్ అ నంబర్, 240 అయినా ఇట్స్ ఎ బిగ్ నెంబర్. ఓకే. సో చాలా బాగా అసలు దడదడలాడింది అనమాట. దెన్ డాకు మహారాజ్ అది కూడా బాగా సక్సెస్ అయింది. అంటే ఫస్ట్ 2-3 days విపరీతంగా కలెక్షన్స్ ఉండే, క్రాస్ 100 crores. కానీ ఆ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే, ఐ థింక్ బాలయ్య సినిమాల్లో టెక్నికల్గా చాలా పాష్గా ఉన్న సినిమా ఇదే అనొచ్చు. డాకు మహారాజ్ ఆ ఫోటోగ్రఫీ అసలు డిఫరెంట్ లెవెల్లో. అసలు ఇండస్ట్రీలో అంటే కాస్త ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఈ టెక్నికల్గా సినిమాని చూసేవాళ్ళు, ఆ ఫిల్టర్లోంచి చూసేవాళ్ళకు ఈ ఫోటోగ్రాఫర్ అనమాట విజయ్ కార్తిక్ కన్నన్ అని అద్భుతమైన వర్క్. అంటే నైట్ పూట, దెన్ ఫారెస్ట్లో అవి అలాంటి షార్ట్స్ అన్నీ కూడా చాలా బాగా తీశారు. కేరళ ఆడియన్స్ కూడా అది బాగా కనెక్ట్ అయింది అనమాట. దెన్ ఇంకొద్దిగా ఈ 2 సినిమాల తర్వాత 2-3 months గ్యాప్ తర్వాత తండేల్ అదొకటి సక్సెస్ అయింది. చందు మొండేటి జనరల్గా ఈ థ్రిల్లర్స్, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ అవి ఆయన జోనర్. కార్తికేయ 2 అది. ఇది ఒక డిఫరెంట్ మూవీ చేశాడు, ఒక రోజా టైప్. లేదా మొన్ననే వచ్చింది అమరన్. అంటే సోషల్ పేట్రియాటిజం అన్ని మిక్స్ చేసి చేశాడు. అంటే రోజా లాగా అనిపిస్తుంది మీకు. అంటే కామన్ పీపుల్ ఒకలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కుంటారు.
అంటే ఒక అమ్మాయి అందులో కూడా రోజాలో ఎట్లయితే ఆమె వెళ్ళి అంత యూనో ఢిల్లీ ప్రతి డోర్ని నాక్ చేస్తుంది అనమాట అవును, తన హస్బెండ్ని తెచ్చుకోవడానికి. అవును. ఇక్కడ కూడా ఇది ఒక ట్రూ స్టోరీ ఇది. Yes. చాలా బాగా తీశారు. నాగ చైతన్య ఐ థింక్ ఆయన కెరియర్లోనే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయి ఉండొచ్చు. అంటే జనరల్గా ఆయన ఈజ్ నాట్ నోన్ మచ్ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్, Correct. కానీ ఇందులో చాలా బాగా యాక్ట్ చేశారు. Mm. అండ్ సాయి పల్లవి వి నో As usual. అలాంటి అమరన్లో కూడా అలాంటి పాత్ర చేసింది. అవును. సో దట్ వాజ్ వన్ మోర్ సక్సెస్. దెన్ చిన్న సినిమాలు అయితే ఈ మ్యాడ్ స్క్వేర్, ఈ జొన్నలగడ్డ బాగా బాగా ఫేమస్ టిల్లుతో. తనకొకటి ఒకటి క్రియేట్ చేసుకున్నాడు, ఒక నిష్ ప్లేస్ ఒకటి. ఎస్, ప్రొడ్యూసర్లకు చాలా హ్యాపీ అండి ఇట్లాంటి సినిమాలు తీసేసి. ఐ మీన్ మినిమం మనీ గ్యారంటీ, కూడా మినిమం గ్యారంటీ. మినిమం గ్యారంటీ ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. ఏదో అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనం ఒక 2 గంటలు హాయిగా ఏదో నవ్వుకొని పెద్ద సీరియస్గా ఉండకుండా, అవును. అండ్ యాక్టింగ్ కానీ యూనో స్క్రిప్ట్ కానీ అంత బాగానే ఉండింది. దెన్ హిట్ 3 Mm. హిట్ జానర్లో డాక్టర్ సతీష్ కోలంలో అయితే తీస్తా ఉన్నాడు. ఈ సర్ప్రైజింగ్, అంతకుముందు కొద్దిగా చిన్న హీరోస్ తోటి తీశారు. విశ్వక్సేన. ఇప్పుడు నాని నాని ఐ థింక్ ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు పిక్చర్కి. అవును. చాలా డబ్బు పెట్టారు ఈ పిక్చర్కి బ్రహ్మాండంగా. అంటే నాని నేను అనుకుంటా అంటే మనకు తెలుగు ఆమీర్ ఖాన్ అనుకుంటా నేను. ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, తెలుగు అమీర్ ఖాన్. అలా అనొచ్చు మనం. ఓకే. అనొచ్చు, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, ఆ స్కిన్ ఆఫ్ ద రోల్లోకి వెళ్ళిపోతాడు. మీరు చూడండి ఏ పాత్ర అయినా. అవును, కరెక్టే. మీరు నిన్ను కోరి చూస్తే అవును, ఆ రోల్ ఐ థింక్ వేరే వాళ్ళు అవునవును. తను వేయలేరు. మతి మార్పు లాగా, తను లేకపోతే ఏదో భగ్న ప్రేమికుడైనా ఇంకేదైనా. కరెక్ట్. సో ఈ సినిమాలో కూడా అంటే ఆయన బాడీ అంతా ఈజ్ నాట్ ఏ 6 ఫూటర్. Yes. ఇప్పుడు మనకు Sharp. ఆమీర్ ఖాన్ ఎందుకన్నానంటే గజనీలో ఎట్లయితే ట్రాన్స్ఫార్మ్ అయ్యాడో, అవును. ఈయన కూడా చాలా ఫిట్గా ఒక పోలీస్ ఆఫీసర్గా బ్రహ్మాండంగా, అంటే ఆ మేక్ ఓవర్ ఏదైతే ఉందో, పర్సనాలిటీ మేక్ ఓవర్, క్యారెక్టర్ మేక్ ఓవర్ బ్రహ్మాండంగా చేశాడు. అందుకని ఆయన న్యాచురల్ స్టార్ Natural star అని ఇచ్చారు కదా ఆయనకు స్టార్ already ఆయన బిరుదు. బ్రహ్మాండంగా చేశారన్నమాట అది. సరే సినిమాలో కొన్ని ఈ దీనికి కొరియన్ ఫిల్మ్ ఇన్స్పైర్డ్ అనో అదనో ఇదనో ఇవన్నీ ఉన్నాయి, కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, కానీ కాపీ లేని సినిమా లేదు ఆల్మోస్ట్. చాలా రేసీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాయిలెన్స్ ఒక రేంజ్లో ఉంది, విపరీతంగా ఉంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చకపోవచ్చు, బట్ నాని కోసం మీరు ఇది చూడొచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేసే సినిమాలు చాలా మంది చూసి ఉండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు. ఇది యాక్చువల్గా సక్సెస్ అయిన ఫిల్మ్స్. ఎవరైనా చూడకపోతే మటుకు మనం ఇప్పుడు మాట్లాడుకునే సినిమాలు చూస్తే ఒక్కోసారి మీకు అనిపిస్తుంది కదా, ఫ్రైడేనో సాటర్డేనో సడన్గా కూర్చొని ఏం చూడాలరా అని అనుకున్నప్పుడు సందేహం వస్తుంది, ఏం చూద్దామని. ఈ రీల్లో మనం అది పోస్ట్ కూడా చేద్దాం, ఈ వరుసగా అంటే ఒక ఉడికొలత చాట్ కూడా పెడదాం, ఏమేమి సినిమాలు మనం డిస్కస్ చేస్తున్నామని. దెన్ కుబేరా మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పొచ్చు. యాక్చువల్ అనుకున్నంత సక్సెస్ కమర్షియల్గా అయితే నేను అనేది. అవును. సో బికాజ్ ఫస్ట్ 2-3 డేస్ బాగానే పోయింది. ఎందుకంటే శేఖర్ కమ్ములకు స్టార్ కాస్ట్ అంటే కూడా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన డైరెక్టర్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా డైరెక్టర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళల్లో ఈయన కూడా అంటే మనకి లిమిటెడ్ ఓ సుకుమార్కు, రాజమౌళికి వీళ్ళకు ఉన్నట్టుగా శేఖర్ కమ్ముల అంటే వాళ్ళ రేంజ్, అంటే ఈయన హై బడ్జెట్ మూవీస్ తీయడు. ఆయన ఒక స్పేస్లో అండ్ ఓవర్సీస్లో ఈయన సినిమాలు బాగా కలెక్ట్ చేస్తాయి, విపరీతంగా ఉంటాయి అన్నమాట. చాలా సున్నితమైన సబ్జెక్టులను బాగా చేస్తాడు అనే పేరు శేఖర్ కమ్ములకు ఉంది. కానీ ఆయన స్కూల్ నుంచి కొద్దిగా డివియేట్ అయ్యాడు అనిపిస్తుంది కుబేరాతో కదా. కుబేరా భిక్షగాడు వెళ్ళి అదంతా చేయడము, అది కదంటే కొద్దిగా బడ్జెట్ ఎక్కువ, క్యాన్వాస్ పెద్దది. ఇప్పుడు ఈయనది ఏముంటుంది, ఏదో విలేజ్లో ఏదో చిన్న డ్రామా ఉంటుంది, ఎవరు మనకు ఇవన్నీ వచ్చాయి కదా, లవ్ స్టోరీ వచ్చింది, ఫిదా ఇట్లాంటివన్నీ కూడా ఏదో లో బడ్జెట్ తోటి ఎక్కడో నిజామాబాద్లో ఏదో ఊర్లో తీయడము, ఇంకెక్కడో, అంటే మనం మనుషుల మధ్యలోనే జరుగుతున్నట్టుగా. అంటే ఇక్కడ నాగార్జున కాబట్టి తను బడ్జెట్ పెంచుకున్నాడేమో, అంటే ఆయన దానికి స్టార్ ఇమేజ్ ఎట్లా పోయాడో నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఒక విలన్ ఇది ఇండియానే రూల్ చేద్దామని అనుకోవడం, అండ్ ఇట్లా పొలిటికల్ గేమ్, దాన్ని ఇట్లా మనీ డిస్ట్రిబ్యూట్ చేయడం, అది ఇదంతా. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదో చిన్న కాలనీలో తీసేస్తాడు ఒక సినిమా, హ్యాపీ డేస్ అది ఇది అని, లేకపోతే ఒక ఊర్లో తీసేస్తాడు 2 ఇళ్ల మధ్యలో. ఆనంద్ అయితే ఒక చిన్న ఇంట్లో తీసాడు ఆల్మోస్ట్ అంతే. ఈయనది ఏంటంటే గోదావరి దగ్గర నుంచి చాలా టచింగ్ ఉంటుంది. అంటే మనం కూడా సినిమాలో ఉన్నామా పాత్రలతోటి అనిపిస్తుంది. అంటే వాళ్ళు మాట్లాడే మాటలు కూడా వాడుక భాష ఉంటుంది, అండ్ ఆ డైలాగ్లో డెప్త్ ఉంటుంది.
అండ్ యాక్టర్స్ తోటి మంచి పర్ఫార్మెన్స్ అయినా రాబడతాడు, అవును. రాబడతాడు అది ఉంటుంది. సో ఈ సినిమాలో ధనుష్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు, Acting. ఎక్స్ట్రాడినరీగా ముఖ్యంగా చేశాడు. భిక్షగాడిగా అతను జీవించాడు. అంటే ధనుష్గా అంతేలేండి, ఆయన అండర్ డాగ్గా ఏదో చిన్న లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి రోల్ లేకపోతే పూర్ బాయ్ రోల్ చేయాలంటే ఇక ఆయనకు మించి మనకైతే దేశంలో ఎవరు లేరు అనుకుంటాను యాక్టర్. అండ్ నాకు కూడా బాగా చేశారు, నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ కూడా యాక్సెప్ట్ చేయడం అవును. అది ఇంపార్టెంట్. అంటే ఒక మెచ్యూర్ అవుతున్నా కొద్ది యాక్టర్స్ లైక్ బాలీవుడ్లో అమితాబ్ లేదంటే బచ్చన్. ఈ మధ్య ఒక ట్రెండ్ వచ్చిందండి టాలీవుడ్ లో కూడా. ఎక్కువ మంది సీనియర్ హీరోలందరూ ఒక చిన్న నెగిటివ్ రోల్ చేస్తే బాగుంటుందనే ఒక థాట్ వచ్చింది చాలా మందిలో. అది బాగా అది జగపతి బాబు ఎప్పుడైతే నెగిటివ్ రోల్ చేసి హిట్ అయ్యాడో అవును. చాలా మంది కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే నెగిటివ్ రోల్తో కూడా మనం ఈ క్రేజ్ను ఈ సక్సెస్ను కంటిన్యూ చేయొచ్చు మనం కానీ అనే సాహసం ఒక- ఇప్పుడు అవును. మీరు చూస్తే మీకు మీ టాప్ 4 హీరోస్లో ఆ తరం హీరోస్లో చిరంజీవి గారు చేయలేదు ఇంకా నెగిటివ్ రోల్. అప్పుడు ఆయన స్టార్టింగ్లో చేసి స్టార్టింగ్ లో ఉండొచ్చు కానీ చేశాడు. అవును. ఇప్పుడు చేయలేదు. బాలయ్య చేయలేదు. ఉమ్. వెంకటేష్ దాంట్లో వెబ్ సిరీస్లో కాస్త చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు నాగార్జున లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అది కూడా family audience. ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్న ఇలాంటిది కొద్దిగా సాహసమే. అంటే ఇంకా ఫుల్ ఫ్లెష్గా చేశాడు ఆయన లోకేష్ కనకరాజ్ అవును. సినిమాలు. వాట్ వాజ్ దట్ మూవీ? కూలీ. కూలీ. కూలీలో ఆయన ఫుల్ ఫ్లెష్గా నెగటివ్ రోల్ చేశాడు. సో ఇది ఎందుకు అంటే నాకు సినిమా సక్సెస్ కమర్షియల్గా అయితే సక్సెస్ అయింది, ఎందుకంటే అది ఆయన శేఖర్ కమలాపుల్. కానీ ఎందుకు అది సినిమా లెంత్ ఎక్కువ ఉంది, పార్ట్స్లో బాగుంది, ఇంకెక్కడో కాస్త నిరుత్సాహపరిచిందని అనొచ్చు. బట్ ఇట్ వాజ్ ఏ కమర్షియల్ సక్సెస్. దెన్ మహావతార్ నరసింహ, ఇదైతే చాలా సర్ప్రైజ్ అండి. ఇది అసలు కదా ఊహించలేదు ఇది అసలు. ఊహించలేదు ఎవరు. ముఖ్యంగా పిల్లలండి, ఐ మీన్ కాలేజ్ యూత్, అంటే డిజిటల్ జనరేషన్ జన్జీ బాగా కనెక్ట్ అయిన సినిమా. అది నాకు కూడా ఆశ్చర్యం వేసింది. అదే మిథాలజీ, Yes, దేవుళ్ళ mythology ని- పౌరాణిక సినిమాని చూడాలంటే ఈ జనరేషన్ వాళ్ళు ఇంకా గొప్ప మిథాలజీని జన్జీ యాక్సెప్ట్ చేయడము, అవును. దానికి విపరీతంగా చూడడం అనేది ఆ వండర్ క్రియేట్ చేసింది ఆ సినిమా. సో మీరు చెప్పేసి దీని అర్థం ఏంటంటే మనకు చాలా విషయాలు తెలియదు, ఏది ఎందుకు అవును. సక్సెస్ అవుతుందని కూడా. థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ అంటారు కదా general అదే గా. ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటే ప్రొడ్యూసర్స్ని అప్రిషియేట్ చేయాలి. ఈ సాహసం చేయడం, ఇది ఇంత నడుస్తుందా, ఇంత హిట్ అవుతుందో వాళ్ళకి తెలిసి ఉండదు వీళ్ళు తీసేటప్పుడు. ఓకే. దెన్ క్రిష్కిందాపురి వాజ్ ఏ స్లీపర్ హిట్. ఉమ్. బెల్లంకొండ శ్రీనివాస్ ఏదో 5-6 ఏళ్ల తర్వాత ఒక హిట్ వచ్చింది. అసలు బ్రహ్మాండంగా చూసిన వాళ్ళు ఇక అది వర్డ్ ఆఫ్ మౌత్ తోటి సక్సెస్ అయింది. అంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఎందుకంటే శ్రీనివాస్ హీరోగా వచ్చిన గతంలో వచ్చిన ఈ మధ్య వచ్చిన అన్ని 2 action సినిమాలు thrillers అవన్నీ పోయాయి. ఉమ్. రాక్షసుడు అనుకుంటా ఆయన లాస్ట్ హిట్ వచ్చింది. ఉమ్. ఇది మళ్ళీ ఓటీటీలో కూడా చాలా బాగా రన్ అయింది. దీనికి పెట్టిన బడ్జెట్కి దీనికి వచ్చిన రిటర్న్స్ తోటి ఇట్ వాస్ ఏ బిగ్ హిట్. ఉమ్. దెన్ ఇది మిరాయి, మిరాయి. ఇది అమేజింగ్ అండి. ఇంకా తేజ్ సిద్ధ మొత్తం మైథాలజీకే అతను ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా మారిపోతున్నాడు వరుసగా అదే సిరీస్ లో చేస్తున్నా. ఏమో నాకంటే ఆయనకు అదృష్టమేమో అనిపిస్తుంది. సరే యంగ్స్టర్ చూడడానికి బాగుంటాడు అది ఇది, కానీ అంటే యాక్టర్గా ఇప్పటిదాకైతే నాకైతే ప్రూవ్ చేసుకున్నాడు ఇతను అనేది అనిపించట్లేదు. కానీ ఈ సినిమా అంతా కూడా క్రెడిట్ టు కార్తీక్ ఘట్టంనేని, డైరెక్టర్, ఆయనే డిఓపి. ఇంత లిమిటెడ్ బడ్జెట్లో దీని బ్యూటీ ఏంటంటే ఇది స్కేల్ పెద్దది కానీ బడ్జెట్ చిన్నది. చిన్న బడ్జెట్లో కూడా ఇంత బాగా చూపించవచ్చు అనేది నేను చూశాడు. కార్తీక్ ఘట్టంనేనికి చాలా పేరు వచ్చింది. యాజ్ అ ఫోటోగ్రాఫర్ ఈజ్ వెరీ ఫేమస్. సినిమాలు కూడా ఇది 3వ సినిమా అనుకుంటా. అంతకుముందు రవితేజ తోటి ఏదో తీశాడు, ఈగిల్ అని. ఫస్ట్ పిక్చర్ ఏదో తీశాడు, ఐ థింక్ నిఖిల్ తోటి ఏదో తీశాడు, మార్నింగ్ ఈవినింగ్ కాన్సెప్ట్లో ఏదో తీశారు. సో టెక్నికలీ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఫిల్మ్. చాలామంది అబ్బురపడ్డారు, ఇండస్ట్రీ అంతా ఈయన వైపు చూసింది. ఎందుకంటే ఈ స్కేల్ సినిమా చేయాలంటే కనీసం 100 కోట్ల బడ్జెట్ ఉండాలి. అంత పెట్టలేదు వీళ్ళు, 40-50 క్రోర్స్లో తీశారు. కానీ మనం ఇంతకుముందు క్యాజువల్గా పక్కన ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఈ అంటే ఇది ఒక్కటి పాన్ ఇండియా మూవీ అయింది. అంటే ఇంటెంట్ ఉందో లేదో కానీ ఇంటెంట్ లేకుండా అయింది. అయింది. అది బై లక్ ఈ ఇయర్ నిలిచిన తెలుగు సినిమాల్లో దిస్ ఇస్ ద అంటే అందరు నార్త్ ఇండియన్స్ అందరు కూడా చూసిన సినిమా అంటే ఇదే అనొచ్చు. నార్త్ లో కూడా బాగానే ఇది కలెక్ట్ చేసింది, అరౌండ్ 50-60 క్రోర్స్ కలెక్ట్ చేసింది. దెన్ ఇక సూపర్ స్టార్ సినిమా అంటే నేను ఫస్ట్ బాగా పెద్ద హిట్ అయింది సంక్రాంతికి వస్తున్నాం, అది తప్పితే ఇయర్ స్టార్టింగ్ లో మళ్ళీ ఎవరు కనబడలేదు. డాకు మహారాజ్ వాజ్ అన్ యావరేజ్ హిట్. ఓజీ చివర్లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. హరిహర వీరమల్లో అట్టర్ ఫ్లాప్ తర్వాత అవును
యా యా ఆ పేరును అసలు టోటల్గా అంటే పవన్ కళ్యాణ్ హరిహర వీరమలులో చూస్తే ఇందులో చూస్తే టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. అవును. సో దెన్ సుజీత్కి అదే అంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఏ విధంగా అయితే ప్రజెంటేషన్ అది ఈయన పవన్ కళ్యాణ్ ప్రజెంటేషన్ ఆ సినిమాలో ఇంకేం లేదు. ఏముంది సుజిత్ డైరెక్టర్ సుజిత్కు యా, క్రెడిట్ యా, ఇవ్వాలి మొత్తం క్రెడిట్ ఇవ్వాలి ఆయనకి. అంటే ఎన్ని అది ఎలివేషన్ సీన్స్ కానీ ఏ విధంగా డిజైన్, ఐ మీన్ ఆయన ఎంట్రీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, తమన్ బీజీ కూడా బ్రహ్మాండంగా ఉండే. అండ్ పవన్ని వాళ్ళ ఫ్యాన్స్ ఎలా చూద్దాం అనుకున్నారో అలా చూపించాడు. చూపించారు. ఐ థింక్ ఈ విధంగా ఎవరు ప్రెజెంట్ చేయలేదు ఇప్పటిదాకా. yes. మరి ముందు ముందు కొత్తగా కూడా ఎట్లా ఉంటుందో నేను పవన్ కళ్యాణ్ చెప్పలేను. కూడా అన్నాడు అన్నమాట, నన్ను నాకే కొత్తగా చూపించాడు సుజిత్ అనే విషయం అన్నాడు. రైట్. ఐ థింక్ ఆయన క్యారియర్లో ఇది అంటే మోస్ట్ స్టైలిష్ మూవీ ఇదే. ప్రభాస్తో ఒక డిజాస్టర్ ఇచ్చినా కూడా అవును. సుజిత్ పవన్ కళ్యాణ్తో మళ్ళీ ఒక సూపర్ హిట్ కొట్టాడు. షూర్. తర్వాత అండి ఇవి చిన్న సినిమాలు. సంతోషం ఏంటంటే ఇవి కమర్షియల్గా కూడా హిట్ అయ్యాయి. ఇప్పుడు మనం 10 ఏమో మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలు, చిన్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి సైలెంట్ హిట్ అయినా. సైలెంట్ హిట్ అయ్యాయి. అండ్ ఒకటి ఏంటంటే కొద్దిగా అప్రిషియేట్ చేయాల్సింది కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఇప్పుడు ఈ అన్ని పెద్ద సినిమాలే చేయకుండా మైత్రి మూవీస్ లాంటివి మైత్రి వాళ్ళు చిన్న చిన్నవి కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అవునండి. ఎందుకంటే చిన్న సినిమాకి టాలెంట్కి ఎవడన్నా సపోర్ట్ చేయాలంటే చాలా కష్టం. అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితే ఉండదు. థియేటర్లు ఇవ్వరు, అన్నీ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఆ బడ్జెట్ సగం పెట్టాక మళ్ళీ ఆగిపోతుంది. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. మైత్రి మూవీస్ వాళ్ళు గాంధీ తాత చెట్టు అనే సినిమా తీశారు ఇన్ కొలాబరేషన్ విత్ సుకుమార్ గారు కూడా. సుకుమార్ రైటింగ్స్ అని వాళ్ళ శిష్యుల్ని వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డాటర్ కూడా దాంట్లో చేసి సుకృతి అనుకుంటా ఆమె పేరు. సో బాగా అంటే బ్రహ్మాండమైన పిక్చర్. అంటే సింపుల్ కాన్సెప్ట్. అంటే ఇట్లాంటి సింపుల్ సినిమాలు చేయాలంటే ఇక పెద్దవాళ్లే కావాలి అనేది ఇది అర్థమైంది. ఇట్ గాట్ రిలీజ్డ్ అండ్ చాలా క్రిటికల్ అక్లెయిమ్ వచ్చింది. సో ఒక చిన్న అమ్మాయి గాంధీయన్ ఫిలాసఫీ తోటి ఎట్లా వాళ్ళ ఊరిలో అంటే ఏదో ఆక్యుపై చేద్దామనే ప్రయత్నం చేస్తారు, దాన్ని ఎలా ఆపుతుంది అనేది కథ. సో హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ పెద్దవాళ్ళు పూనుకుంటేనే మనకు ముందు పెద్ద నిర్మాణ సంస్థలు ఈ చిన్న చిన్న డైరెక్టర్లకి చిన్న ఎవరైతే కథా రచయితలు ఇట్లాంటి యాక్టర్లకు ఇట్లా అవకాశం ఇస్తే అప్పుడప్పుడు ప్రోత్సహిస్తే తెలుగు సినిమా కూడా వండర్స్ క్రియేట్ చేస్తుంది. దాంట్లో విషయం ఉంటే ఖచ్చితంగా ఇట్లా ఈ మీరన్న గాంధీ తాత చెట్టు దగ్గర నుంచి లిటిల్ హార్ట్స్ ఇట్లాంటి సినిమాలన్నీ అట్లా చిన్న స్టార్లు అసలు ముక్కుమోహం తెలియని వాళ్ళు చాలా అప్పటికప్పుడు కొత్తగా వచ్చే డెబ్యూ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి సినిమాలు ఎక్కడే టాలెంట్ ఉంటుందో మనం చెప్పలేము కదా. ఇప్పుడు విరూపాక్ష అనే సినిమా ఐ థింక్ సుకుమార్ రైటింగ్సే తీశారు. ఆయన కార్తిక్ దండు అనే అమేజింగ్ డైరెక్షన్, బ్రహ్మాండంగా ఉంటుంది ఆ పిక్చర్. ఇప్పుడు ఈయన ఆ సినిమా తీయకపోతే ఆయన వచ్చేవాడు కాదు. ఇప్పుడు సుకుమారి ఆర్య తీయకపోతే దిల్ రాజు అప్పుడు ఛాన్స్ ఇవ్వకపోతే సో సుకుమార్ ఉండేవాడు కాదు. అంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ లాగా మీరు ఒక స్టేజ్కి వచ్చాక వేరే వాళ్ళను ప్రోత్సహించే బాధ్యత మీది అన్నమాట. దెన్ కోర్ట్ అనే పిక్చర్ అండి, బ్రహ్మాండం, ఎక్సలెంట్. అంటే నాకు అంటే 2.5 గంటలు నేనైతే కదలలేదు, అంత ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ రాబట్టాడు. అండ్ ప్రియదర్శి జనరల్గా కామెడీ రోల్స్ చేస్తాడు, ఆయనకు ఒక ఇమేజ్ మేక్ ఓవర్. దెన్ అట్లాగే ఎక్కడో కనుమరుగైన శివాజీని మళ్ళీ బ్యాక్ తెచ్చారు. బ్రహ్మాండమైన సబ్జెక్టు, బాగా తీశారు అది. అంటే అంత ఇంటెన్స్ సినిమా ఈ మధ్య చూడలేదు. ఇది మటుకు చూడని వాళ్ళు ఉంటే ఓటీటీలో తప్పకుండా చూడాలి. దెన్ అనగనగా సుమంత్ మనకి ఎప్పుడు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాడు డిఫరెంట్ సబ్జెక్ట్స్తో. అవును, 2-3 ఏళ్ళు కనబడు, మళ్ళీ వచ్చినప్పుడు మటుకు చాలా మంచి సబ్జెక్ట్ తోటి వస్తాడు. ఇది ఒక మరాఠీ మూవీ మీద బేస్డ్, చాలా రెలవెంట్ టాపిక్. 35 లాంటి ఒక సినిమా వచ్చింది, సేమ్ అలానే సిమిలర్గా ఉంటుంది. అంటే ఈ పిల్లలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అవన్నీ ఆ ఇష్యూస్ మీద మాట్లాడుతుంది. ఈ ప్రెషర్ కుక్కర్ వ్యవస్థ, ఆ టీచింగ్ మెథడ్స్, పిల్లల్ని ఎట్లా మనం కంప్రెస్ చేస్తాము, ప్రెషరైజ్ చేస్తాము యంగర్ ఏజెస్ నుంచి వాళ్ళకు. అంటే యాక్చువల్గా ఎందుకు డిఫరెంట్ టీచింగ్ మెథడాలజీస్ మనం ట్రై చేస్తలేమో దాని మీద బాగా ఎక్సలెంట్ మూవీ. అండ్ ఈటీవీ విన్లో ఉందనుకుంటా అది. అది ఓటీటీ ఆడియన్స్ దానికి విపరీతంగా ఉన్నారు, చూడని వాళ్ళు ఇది చూడొచ్చు. దెన్ నాకు పర్సనల్గా నచ్చింది అంటే సడన్గా అది ఓటీటీలో పెట్టింది, థియేటర్లో పోయింది కానీ 8 వసంతాలు చాలా బాగా తీశారు. చాలా అంటే ఇట్లా స్ట్రేట్ నరేషన్, ఒక ప్లెయిన్ లవ్ స్టోరీ వచ్చి చాలా కాలం అయింది. ఎప్పుడో గీతాంజలి ఎట్లా చూసాము, ఆ లొకేషన్ కూడా ఊటీని మళ్ళీ
చాలామంది ప్రేక్షకులకు ఒక తరం మళ్ళీ వాళ్ళకి ఆ గుర్తు 90s చేసింది. అంతా 80s 90s అంతా ఊటీ 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 చూసిన వాళ్ళకి ఇన్ని రోజులకు మళ్ళీ ఊటీ వచ్చింది. సబ్జెక్ట్ కూడా ఒక స్ట్రాంగ్ విల్డ్ అమ్మాయి గురించి చాలా బాగా తీశారు. అది ఫనీ నారిశెట్టి డైరెక్టర్, యంగ్స్టర్స్, అండ్ ఆయన రైటింగ్ వాజ్ వెరీ గుడ్. దెన్ అట్లాగే లిటిల్ హార్ట్స్ మీరు అన్నారు, చిన్న సినిమా, ఇంకా దాని గురించి అది కామెడీ, పెద్ద చెప్పేదేం లేదు. అంటే అందరు కూడా ఒక సాయంత్రం ఏం దోచకపోతే 2 గంటలు గట్టిగా నవ్వాలంటే ఈ సినిమా చూడవచ్చు. దెన్ ద గర్ల్ ఫ్రెండ్, ఈ ఈ మధ్య బాగా చర్చ జరిగింది గర్ల్ ఫ్రెండ్ మీద. ముఖ్యంగా పేరెంట్స్ అందరూ అమ్మాయితో కలిసి పేరెంట్స్ చూడాల్సిన సినిమా అని దాన్ని బాగా ప్రమోట్ అయింది. మౌత్ పబ్లిసిటీ కూడా బాగా అయింది ఆ సినిమా ఇందులో గురించి. ముఖ్యంగా ఏంటంటే రష్మిక మందాన, అంత పెద్ద స్టార్, ఆమె నేషనల్ క్రష్ హీరో, నేషనల్ హీరోయిన్, ఇలాంటి రోల్ యాక్సెప్ట్ చేసి, ఎందుకంటే ఒక నటిగా తనని తను ప్రూవ్ చేసుకోవడానికి ఏ యాక్టర్ అయినా చేస్తుండాలి. ఇది చూసాక నాకు ఇంకో బాధ ఏమనిపించిందంటే, ఇప్పుడు తను చేస్తూ ఉంది ఇట్లాంటి రోల్స్ అడపదడప, కొంతమంది హీరోయిన్స్ చేస్తూ ఉన్నారు, హీరోలు ఎందుకు చేయట్లేదు? ఎంతసేపు ఎలివేషన్లు, మాస్, 100 కోట్ల బడ్జెట్ ఇదే కానీ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక డిఫరెంట్ రోల్. కొంతమంది యాక్టర్లకు చెప్పకూడదు కానీ సూపర్ స్టార్ హీరోల వాళ్ళు కరెక్ట్ ఏడవడం కూడా తెలియదు. షార్ట్ మీ క్లోజ్ ఫ్రేమ్లో వాళ్ళని ఏడ్చమంటే ఏడ్చలేరు. వాళ్ళు ఏడ్చేది జస్ట్ లాంగ్ ఫ్రేమ్లోనే చూపిస్తేనే ప్రేక్షకుడికి అట్లీస్ట్. మీరు ఎంతసేపు ఒకటే టైప్ ఆఫ్ రోల్స్ చేస్తే, ఎక్స్పెరిమెంట్ చేయకపోతే ఇంకెక్కడికి వెళ్ళి నటన అనేది కూడా యూ టు టెస్ట్ యువర్ సెల్ఫ్. అంటే ఏమైపోయిందంటే అండి, వాళ్ళ హీరోలకు వాళ్ళ యాక్షన్కి తగినట్టే కథలు రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తెలుగు పరిశ్రమలో. కొంతమంది హీరోలకు తగినట్లే డ్యాన్స్ కంపోజ్ చేసే పరిస్థితి ఒక తెలుగు ఇండస్ట్రీలోనే ఉంది. సబ్జెక్ట్ని డైరెక్టర్ ఆమె దగ్గర తీసుకెళ్ళి, ఇది ఒక 4-5 కోట్ల బడ్జెట్ పిక్చర్, చిన్న పిక్చర్, అండ్ అందులో ఉన్న సీన్స్ కూడా మీరు చూశారు. అంటే కొద్దిగా అలాంటి సీనియర్ హీరోయిన్కి ఇబ్బందికరంగా కూడా అనిపించవచ్చు. కరెక్ట్. ఒక అబ్బాయితోటి ఒక రూమ్లోనే పడుకొని మళ్ళీ పొద్దున వాళ్ళ నాన్న డోర్ కొడితే తీయడం, అది ఇదంతా కూడా అమేజింగ్. రాహుల్ రవీంద్రన్ స్క్రిప్ట్ చాలా బాగా రాశారు. అంటే ఈ సమాజంలో ఈ రోజు కూడా ఎన్ని తరాలైనా, ఎప్పుడో పాతకాలంలో ఉండేదేమో, అంటే వీడు అంటాడు హీరో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని కొట్టేవాడట కంట్రోల్లో ఉంచడానికి. ఇంతకాలం మారిపోయినా ప్రేమ ముసుగులో కూడా ఎట్లా పురుషాహంకారాన్ని, పురుషాధిపత్యాన్ని ఎట్లా చూపిస్తున్నారు, ఇప్పటికీ ఎలా ఉందనేది చాలా సున్నితంగా తీసిన పిక్చర్, అమేజింగ్ పిక్చర్. అంటే ఇట్లా ప్రొడ్యూసర్స్ కూడా వీ షుడ్ అప్రిషియేట్, యాక్ట్ చేసినందుకు వీళ్ళని కూడా మెచ్చుకోవాలన్నమాట. దెన్ లాస్ట్లో వచ్చిన పిక్చర్, ఇది కూడా బాగా అంటే మిమ్మల్ని షేక్ చేస్తుంది ఎమోషనల్గా, రాజు వెడ్స్ రాంబాయ్. అవును. అండ్ ఇక్కడ అగైన్ ఇప్పుడు సుకుమార్ అంత పెద్ద డైరెక్టర్ కాదు కానీ వేణు ఉడుగులా కూడా, వేణు ఉడుగులా ఎప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు ఆయన. నీది నాది ఒకే కథ, విరాట పర్వం, అంటే తను ఇంకా డైరెక్టర్గా చాలా ముందరికి వెళ్ళేది ఉంది. ఆయన ప్రొడక్షన్లో కూడా వచ్చి ఇలాంటి పిక్చర్ తీశాడంటే చాలా గొప్ప విషయం అది. సో ఆయన కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు తన అసిస్టెంట్స్ కానీ వాళ్ళకి కానీ. ఇది కూడా అమేజింగ్ పిక్చర్, ట్రూ స్టోరీ. సో 240లో ఎన్నే సక్సెస్ అయ్యాయి. మరి అందరూ వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, మనమేం చెప్తాం? అంతే కదా. అంటే సక్సెస్ రేట్ ఇంకా పెరగాలి. మీరు ఒకటి గమనించారా సార్, పెద్ద పెద్ద 100 కోట్లు పెట్టిన తీసిన సినిమాలు చాలా ఫ్లాప్ అయ్యాయి ఈసారి. చిన్న చిన్న సినిమాలు మీరు అన్నట్లు చిన్న చిన్న బడ్జెట్ 2 కోట్లు 5 కోట్లు ఇట్లా చిన్న సినిమాలు అటు థియేటర్లోను ఇటు ఓటీటీలోను 2 చోట్ల సక్సెస్ అయ్యాయి. సో దీని నుంచి మన తెలుగు పరిశ్రమ ఏం గుణపాఠం నేర్చుకోవాలని చెప్తారు యాజ్ ఏ సినీ విమర్శకుడిగా? గుణపాఠం అంటే ఒకటండి, ఎవరు కూడా సినిమా ఫ్లాప్ కావాలనేది తీయరు. నేను అనేది రియాలిటీకి దగ్గరగా లేకుండా ఊరికే హైప్ పెట్టేసి, బడ్జెట్ హైపు కంటెంట్ జీరో అయితే ఏం లాభం చెప్పండి? ఇదేమవుతుందంటే పేపర్ మీద ఏవో లెక్కలు ఉంటాయి. నేను 200 crores పెట్టి తీసేది ఉంటే ఇట్లా ఓపెనింగ్ 3 రోజులు గట్టిగా, ఇంకో పండగ యాడ్ అయితే 4 రోజుల్లో నాకు ఇంత వస్తుంది, ఓవర్సీస్ ఇంత వస్తుంది, ఓటీటీలో ఇది అవుతుంది. దూకుడు సినిమాలో బ్రహ్మానందం వేసుకుంటాడు లెక్కలు అండ్ కాంబినేషన్స్ కూడా పెడతారు. ఒక